హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు మనము చాలా టేస్టీగా దోశ ఇడ్లీలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వేరుశనగ పప్పు చట్నీ ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా టేస్ట్ బాగుండేలా ఇప్పుడు చేసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పప్పు ఒక 100 గ్రాములు తీసుకోండి, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. అంతేనండి. వీటిని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేరుశనగ పప్పునైతే పెద్ద మంట మీద పెట్టి వేయించినట్లయితే పప్పులు పైన వేగుతాయి, కానీ లోపల పప్పు బాగా వేగదు. చట్నీ కూడా అంత బాగోదండి, పచ్చి వాసన వస్తుంటుంది. అందువల్ల ఈ వేరుశనగ పప్పుని బాగా చిన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటిని చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. వీటిలో ఏమేమి వేసుకోవాలో తర్వాత చూపెడతాను. చూడండి, మనకి ఇప్పుడు బాగా వేగిపోయాయి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందాము. చూడండి, పప్పులు అయితే బాగా చల్లారిపోయినాయి. ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకోండి. కడిగి పెట్టుకున్న ఒక చిన్న, చూడండి, ఇంత చింతపండు తీసుకోండి. అలాగే జీలకర్ర తీసుకోండి. టేస్ట్కి సరిపడిన ఉప్పుని తీసుకోండి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఇవి పాలండి, కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ తీసుకోండి. ఏ గ్లాస్తో పాలు తీసుకున్నారో ఆ గ్లాస్తో వాటర్ తీసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ తిప్పుకోవాలండి. చూడండి, ఏ గ్లాస్ పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు తీసుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ తిప్పుకున్నాం కదండి. ఒక గ్లాస్ పాలు పోసుకున్నాం కదండి. చూడండి, ఇదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ పోసి మరొకసారి తిప్పుకోండి. చూడండి, మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది చట్నీ. ఇప్పుడు పోపుని తయారు చేసుకున్నాము. చట్నీని ఇలా ఒక గిన్నెలో తీసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం ఆవాలు తీసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం మినప్పప్పు, పచ్చెనగపప్పు, అలాగే 2 వెల్లుల్లిపాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు. ఇవి బాగా వేగనివ్వండి. అలాగే కొద్దిగా పోపు అయితే బాగా వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఈ చట్నీలో యాడ్ చేసుకోండి. అంతేనండి, పల్లి పచ్చి కొబ్బరి చట్నీ టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, బాయ్. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం.